దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జనవరి 18. ఈరోజు వాక్య భాగము, దేవుని మార్గము యథార్థమైనది. కీర్తన 18:30. దేవుడు ఎల్లప్పుడూ అంతమును ఆదిలోనే ఎరిగినవాడు. ఇది మానవ మాత్రులమైన మనకు అంత సులభముగా అర్థము కాదు. అయితే మనము సహనముతో కనిపెట్టినచో దేవుడే మనకు ఆ విషయమును నేర్పించును. అనేక సంవత్సరముల వరకు దావీదు ఈ సంగతిని గ్రహించకపోయినప్పటికీ దేవుడు దావీదును ఏర్పరచుకొని పిలిచినప్పుడే అతని పక్షముగా ఉన్నత పరలోక ఉద్దేశ్యములను కలిగి ఉండెను. మనము కూడా పశ్చాత్తాపముతో ఆయన యొద్దకు మొదటిసారి వచ్చినప్పుడు మనలను క్షమించి రక్షించుటలో ఆయన గల ఉద్దేశమును, ఆయన మనసులో ఉన్న దాన్ని గ్రహించలేము. ఆ సమయములో కేవలము క్షమించబడి, కడగబడి, శుద్ధి చేయబడి, దేవుని ఎదుట నీతిమంతులముగా తీర్చబడు విషయమే మనము పట్టింపుగలిగి ఉందుము. ఆయన తన మార్గమును మనకు బోధింపనారంభించినప్పుడు కొన్ని పర్యాయములు మనము ప్రశ్నించుదుము, మరికొన్నిసార్లు ఎదురాడెదము కూడా. అయితే దేవుని వాక్యములో మనము చూచినచో వివిధ రకములైన కష్టముల ద్వారా దేవుడు తన మనస్సును స్పష్టముగాను క్రమముగాను మనకు బయలుపరుచుండును. జీవితములో అనుభవించిన ప్రతి ఒక్కటి గాఢమైన పరలోక నిత్య అర్థమును కలిగినదిగా ఉండును. దేవుడు తన సొంత మార్గములో తన మనస్సు, తలంపు, ఏర్పాటును అనుసరించి మనలను నడిపించుచున్నాడు. మనము ఆ విషయములను తర్వాత తెలుసుకుందాము. అంతవరకు దేవుని మనసు ఎరుగుటకు మనము ఓపికతో నేర్చుకొనుచూ ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్.